హే ఎవ్రీవన్, అందరికీ నమస్తే. బాగున్నారా? ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను. ఇది జస్ట్ ఒక జర్నీ మాత్రమే కాదండి, బ్యాక్ టు మై సెల్ఫ్ అండ్ బ్యాక్ టు యూ త్రూ శ్రావ్స్ వరల్డ్. ఈ కంబ్యాక్కి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. నా జర్నీలో మీరుంటే ప్రతి స్టెప్ మీనింగ్ఫుల్ అవుతుంది. ఎవ్రీ లైక్, ఎవ్రీ కామెంట్, ఎవ్రీ సబ్స్క్రైబర్, ఇట్స్ నాట్ జస్ట్ ఏ నెంబర్ అండి, ఇట్స్ ఏ హార్ట్ బీట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. Let's begin a moment of second chances, real emotions and fearless dreams. Welcome back to Shrav's World. Let's rise together. సమయం, పరిస్థితులు జీవితంలో చాలా నేర్పించాయి. అవి నన్ను బలంగా మార్చాయి. Now I have returned with a renewed mindset. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి నసరాపేటకు వచ్చేసాము. మేము అసలు రెస్ట్ తీసుకుందే లేదు. జర్నీ అండ్ ఇప్పుడు కాంచీపురం స్టార్ట్ అయ్యాము. మీరు thumbnailలో చూసే ఉంటారు కదా. సో మాకు వెళ్ళే దారిలో ఫేమస్ టెంపుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో అందరికీ తెలిసే ఉంటుంది దాదాపుగా. అండ్ ఈ స్వామి దేనికి ఫేమస్ అంటే, మా ఏరియా నుంచి, అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ ఇప్పుడు మాది, ఈ ఏరియా నుంచి తిరుపతి, కంచి, ఇంకా ఏదైనా అటు అంత లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు, పుణ్యక్షేత్రాలకి ముఖ్యంగా వెళ్ళేటప్పుడు ఈ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని మేము వెళ్తామన్నమాట. మాకు చాలా సెంటిమెంట్. ఈ ఊరు వచ్చేసి బొప్పుడి అంటారు. బొప్పుడి ఆంజనేయ స్వామి టెంపుల్. అంటే ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు దాదాపుగా. మీలో ఎంతమందికి తెలుసు ఈ స్వామివారి గురించి నాకు కామెంట్ చేయండి. స్వామివారి దర్శనం చేసుకొని స్టార్ట్ అవుదామండి. స్వామివారి దర్శనం తర్వాత బయలుదేరాము. దారిలో ఒంగోలు దాటాక ఉలవపాడు వస్తుంది కదా, చాలామంది తెలిసే ఉంటుంది ఉలవపాడు మ్యాంగోస్ అంటే ఫేమస్ అని. ఎందుకో అసలు టేస్టే ఉండట్లేదు. నాకే అనిపిస్తుందా, ఇలా తీసుకున్న వాళ్ళు చాలామందికి అనిపిస్తుంది. నాకు ఇది ఒక డౌట్. మేము అందుకే డౌట్గానే కార్ స్టాప్ చేయలేదు తీసుకోవడానికి. ఎందుకులే, ఫస్ట్ టైం తినే ఫ్రూట్ చప్పగా ఉంటే మళ్ళీ ఆ ఫీల్ వేరు కదా, అనవసరంగా తిన్నాం అనిపిస్తుందని మేము ఆగకుండా అలా వెళ్ళిపోయాము. రిటర్న్లో తీసుకొని ట్రై చేసాము. నేను అనుకున్నట్టే చప్పగా ఉన్న టేస్టే లేదు. బ్రేక్ఫాస్ట్ కోసమని నెల్లూరు గ్రాండ్లో ఆగాము. ఫుడ్ బాగుంది. ఇటువైపు ఇలా ఎవరన్నా వెళ్తుంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి పక్కనే, హోటల్ పక్కనే శాషెట్స్, అత్తర్లు, అగరబత్తులు అట్లా అమ్ముతున్నారు. చూస్తే బాగున్నాయి, మంచి పర్ఫ్యూమ్ సెంటెడ్ బాగుంది. సర్లే అని కార్లోకి ఒకటి, ఇంట్లో ఒకటి ట్రై చేద్దామని తీసుకున్నాము. ఇట్స్ గుడ్. ఇది వచ్చేసి కాణిపాకం వెళ్ళే రూట్ అనమాట. మేము ఆల్రెడీ తిరుపతి అది దాటేసాము. సో ఇటు నుంచి మేము కంచికి వెళ్తున్నాం అనమాట. అండ్ నాకు ఈ రూట్ వచ్చేసి చాలా ఇష్టం. ఇదివరకైతే రోడ్లు వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం కదా, ఇప్పుడు అసలు ఎంత బాగుందో, జర్నీ చేసినట్టే అనిపించలేదు ఎంత లాంగ్ జర్నీ అయినా. అండ్ ఎందుకో ఆ కొండల మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ వ్యూ చాలా నచ్చిద్ది అనమాట నాకు. అందుకే నేను ఇది కొంచెం చూపిస్తున్నాను.
లంచ్కి ఇక్కడ ఆగామన్నమాట ఫుడ్ తినడానికి. గుడ్. అండ్ ఇప్పుడైతే మేము కాంచీపురం వచ్చేసామండి. ఇది వచ్చేసి మీరు గుర్తుపట్టే ఉంటారు, విష్ణు కంచి వచ్చాము. అండ్ అంతా రెనోవేషన్ లాగా ఏంటో కర్రలన్నీ కట్టి అట్లా ఉందండి. అండ్ స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము ప్రశాంతంగా. ఇక్కడ చూడటానికి తక్కువ మంది ఉన్నారు, కానీ లోపల బల్లి దగ్గరికి వెళ్తారు కదా, అక్కడ అందరూ అక్కడ స్టక్ అయిపోయి అనమాట చూడటం కోసం. అండ్ ఇది వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఈ కార్వింగ్స్ అనేవి, ముఖ్యంగా స్టోన్ కార్వింగ్స్ చాలా అందంగా ఉంటాయండి. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. అసలు చూడండి ఎంత ఎంత బాగుంటాయి అన్నమాట. అసలు ఎలా చేశారో కానీ ఇవన్నీ అద్భుతాలు అనమాట. నాకైతే నాలాగా మీలో ఎంతమందికి ఇష్టం ఇలాంటి కార్వింగ్స్ అంటే కామెంట్ చేయండి, చూస్తాను. స్టోన్ అయినా వుడెన్ అయినా చాలా బాగుంటాయి కదా ఇట్లాంటి కార్వింగ్స్ అన్ని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బయటకైతే వచ్చాము. ఇక్కడ కోనేరు ఉందండి, కోనేరు చూసుకొని వెళ్దాం. ఎంత వేడిగా ఉందో అసలు. మామూలుగానే చెన్నై అంటేనే హాట్గా ఉండిద్ది కదా వెదరు, తమిళనాడు అంటే. అలాంటిది ఇంత ఎండల్లో వచ్చాం మే లాస్ట్లో, మామూలుగా లేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అక్షయ తృతీయ అనమాట మాకు. అందుకనే ఇవి కంప్లీట్ చేసుకుందాం రేపు మళ్ళీ టెన్షన్ లేకుండా, ఎందుకంటే రేపు వెంటనే స్టార్ట్ అయిపోవాలి జర్నీ తిరిగి ఇంటికి. సో ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము ఈరోజే కవర్ చేసుకుంటున్నాం అనమాట స్వామివారి దర్శనం. అండ్ ఇది వచ్చేసి కోనేరు. ఎంత చల్లగా ఉందో కోనేరు దగ్గర మటుకు. కాసేపు అలా కూర్చున్నట్టు ఉన్నాం అనమాట. కోనేరు ఎదురుగా కూడా స్వామివారు ఉన్నారు.
ఇంక ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్కి వచ్చేసామండి. మెయిన్ కాంచీపురం కామాక్షి అమ్మ టెంపుల్. ఈ టెంపుల్కి రాకముందు దారిలోనే వామన అవతారంలో స్వామివారి గుడి ఉందండి. అది చూడండి, అందరూ చూడరు అని అంటారు అక్కడ. ఇప్పుడు మేము దేవాలయం లోపలికి వచ్చామండి. మాది యాక్చువల్లీ మాకు అభిషేకం అనమాట. మేము వచ్చింది అసలు ఏమైందంటే మాకు తెలియదు కదా, మేము కాంచీ వచ్చేదాకా ఏంటి పీఠాధిపతుల కార్యక్రమం ఉందని. సో కంగారు పడ్డా అనమాట. నిన్న నైట్ మార్నింగ్ అందుతాయా లేదా మాకు అభిషేకం టికెట్స్ అని. బట్ బై గాడ్ గ్రేస్ అండి, నిజంగా అదృష్టం అనే చెప్పుకోవాలి. మార్నింగ్ జరగాల్సిన అభిషేకం 9 తర్వాత స్టార్ట్ అయిందనమాట. మేము వెళ్ళడానికి ఎర్లీ మార్నింగే వెళ్ళాం అభిషేకం టయానికి మామూలుగా. సో ఇట్లా చెప్పేసరికి అందుకని మేము మళ్ళీ వరదరాజు కాదు, వామన అవతారంలో ఉన్న స్వామి టెంపుల్ అన్నాం కదండి, అవి చూసుకొని ప్రశాంతంగా మళ్ళీ టెంపుల్లోకి వచ్చామన్నమాట. అదే అనిపించింది, మంచి పని అయింది, స్వామివారు మాకు ఇలా చూపించారు, ఇక్కడ ఒక టెంపుల్ ఉందని అనుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మేము అభిషేకం ఉంది కదా, కొంచెం టైం పట్టుద్దని కూర్చోమన్నారు. అండ్ ఇక్కడ లోపల శ్యామల అమ్మవారు ఉన్నారండి. ఎంత చక్కగా ఉన్నారు. ఫస్ట్ టైం అనమాట. చెప్పాను కదా మాకు కంచి తెలియదు, ఇదివరకు వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్ళటం కాబట్టి అసలు నాకు తెలుసు శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు తెలుసు, అమ్మవార్లు ఎట్లా ఉన్నారు, కాకపోతే ఇలా లోపల ఉన్నారని తెలీదు. సో వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. చాలా బాగున్నారు అమ్మవారు. అండ్ మాది అభిషేకం చేయించుకున్న తర్వాత దర్శనం కూడా బాగా జరిగింది. అండ్ ఒక్కటేంటంటే లోపల ఏదో కార్యక్రమం వల్లనో మరి ఏదో బాగు చేస్తున్నారని అన్నారు. వారాహి అమ్మవారు లోపల ఉన్నారంట. చెప్పాను కదా ఎప్పుడు చూడలేదు కాబట్టి అదొక్కటి కొంచెం మిస్ అయ్యాను అనిపించింది అమ్మవారిని దర్శనం. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ బయట అనమాట ఇప్పుడు చూపించేది. చెప్పాను కదా పీఠాధిపతుల కార్యక్రమం కోసం చెరుకు గడలతో అట్లా డెకరేట్ చేశారు. మనం కంచి వచ్చామంటేనే షాపింగ్ చేయకుండా వెళ్ళరు కదా ఎవరైనా. బట్ నేను వచ్చేసి అంత షాపింగ్ పిచ్చి అయితే నాకు లేదు. ఎందుకంటే శారీస్ ఎక్కువ కొని మేము ఎటో ఇండియాలో ఉండడం తక్కువ కదా, ఎందుకులే కొనుక్కోవడం నాకు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ నా హస్బెండ్ మటుకు తీసుకో, ఇక్కడ దాకా వచ్చాము కదా ఏదో ఒకటి తీసుకొని అన్నారు. మీరు నమ్మరు, నేను తీసుకున్న శారీ ఎంత తక్కువలో తీసుకున్నా అంటే నాకు అవసరం లేదు, అందుకనే నేను చిన్న శారీసే తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అంత కొత్తగా అనిపించలేదు, అంటే నేను షాపింగ్ అనే మైండ్లో పెట్టుకొని వెళ్ళలేదు కాబట్టి ఇంకే షాప్లోకి వెళ్ళలేదు. ఆ ఒక్క షాప్లో చూసి ఇది ఒకటి చాలే అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. కానీ బాగున్నాయి, కానీ నా దగ్గర ఏదో ఒకటి మ్యాచ్ అవుతూ ఉంటే తీసుకోలేము కదా. బాగా నచ్చింది అయితేనేమో మరీ టూ మచ్ కాస్ట్ ఉంది. అంత కాస్ట్ పెట్టి అంత తీసుకోవటం నాకు ఇప్పుడు అవసరం లేదని నేనైతే అంత ఎక్కువ ఏం తీసుకోలేదండి. కానీ కలెక్షన్ అయితే బాగుంది, అట్లా బాగున్నాయి శారీస్ అయితే. ఓకే, నాకు అవసరం లేదనిపించింది అంతే.